హలో అండి అందరికీ వెల్కమ్ టు మై అత్తమ్మ కిచెన్. ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తున్నా. అత్తమ్మ ఏం చేస్తున్నావు ఈరోజు? ఈరోజు కాకరకాయ ఫ్రై చేస్తా అనుకుంటున్నారా? ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? చేస్తాం. అత్తమ్మ కాకరకాయ ఫ్రైకి ఏమేమి కావాలో చూపించేసి. చూపిస్తా. ఇగో ఇట్లా కోసుకోవాలి కాకరకాయలు స్లైస్ లాగా. ఇక ఇట్లా కోసుకోవాలి. నేను ముందే కోసి పెట్టుకున్నా కడుక్కొని. ఇక చూడు ఇట్లా కోసుకోవాలి. వీటికి చూపిస్తా. కారం, ఇవి పప్పులు, ఇవి మినప్పప్పు, శనగపప్పు, మినపప్పు, శనగపప్పు వేసుకుంటే మనకు తింటుంటే మంచి పంట కిందకి వస్తే మంచి టేస్ట్ ఉంటుంది. పల్లీలు, కొన్ని జీలకర్ర ఆవులు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, ఇక ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి మంచిగా. ఇదేంటిది అత్తమ్మ? జీలకర్ర. ఇవి కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కొత్తిమీర పైకి వేసుకోవాలి. అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, అంత టేస్ట్ పెట్టుకోవాలి. అత్తమ్మ కడాయిలో పోసుకోవాలి నూనె. అత్తమ్మ మామయ్య లేరా ఇంట్లో? లేడురా, సాములది వంట ఆర్డర్ వచ్చింది, వెళ్ళిండు. అవునా? ఓకే, అయితే కాకరకాయ మీరే కోసిరు? నేనే కోసిన. చూడు సమ్మడ పచ్చడి కోసిన అన్నావు, ఇక నేనే కోసిన. ఎట్లా కోసిన? బాగా కోసిరు అత్తమ్మ కదా. ఈ కాకరకాయ ఫ్రై దేనికి మంచిదో చెప్పత్తమ్మా మన వ్యూవర్స్కి. ఇగో షుగర్కు మంచిది. పొద్దున్న లేవగానే ఇది రసం తీసుకొని తాగాలి షుగర్ ఉన్న వాళ్ళు. మామయ్యకి కూడా షుగర్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఇదే ఇచ్చినాం కదరా. అవునవును, దాని వల్లనే మామయ్యకి కంట్రోల్ అయింది కదా షుగర్. అవును, మంచిది, చాలా మంచిది. హెల్త్కి మంచిదిరా ఇది. హెల్త్కి మంచిది. కర్రీలాగా చేసుకోకుండా ఇట్లా ఫ్రై చేసుకున్నా అన్నంలో కలుపుకోవచ్చు, తినొచ్చు. చారు చేసుకున్నప్పుడు పక్కన పెట్టుకొని అంచుకు తింటుండొచ్చు. మన రాజేష్ అయితే కటోర్లు వేసుకొని కూడా తినేది కదా అత్తమ్మ? తినేది ఉట్టిగానే అన్నంలో కాకుండా తినేది. ఈ పప్పులు గిట్ల వేస్తాం కదా, మనకి పన్ను కింద వచ్చిన కొద్దీ మంచిగా అనిపిస్తుంది, టేస్ట్ వస్తుందని తినేది. అందుకే ఎల్లిపాయలు కూడా వేస్తున్నాయి. ఎల్లిపాయల టేస్ట్ కూడా బాగుంటుంది. అవునవును. అత్తమ్మ నూనె వేడైంది. వేస్తున్నా. ఇగో ఇగో ఇట్లా కలుపుకోవాలి. మనం వేయంగానే ఊకోవద్దు, అటు ఇటు కలుపుకుంటుంటే అన్నీ మంచిగా ఎగుతాయి. అత్తమ్మ ఎప్పుడు వెజ్ అయినా అత్తమ్మ నాకు చికెన్ తినాలనిపిస్తుంది. చికెన్ వండుదాం రా. ఎప్పుడు వండుకుందాం? నిన్న లేం కదా మనం. రేపు వండుతావా? చికెన్ వండుకుందాం. చికెన్ అంటే చికెన్ బిర్యానీయా, చికెన్ కర్రీయా, ఫ్రైయా, ఏం చేస్తావు రేపు? కర్రీ చేసుకుందాం. కర్రీ సరే, రేపు చేద్దాం. అయితే చికెన్ కర్రీ చేసుకొని చపాతీలు చేసుకుందాం. చపాతీ సరే అత్తమ్మ. అత్తమ్మ ఇక తీయాలి చూడు. రెడ్ కలర్ అయినాయి కదా, ఇట్లా కావాలి. ఇట్లా అయితే తీస్తే మంచిగా ఉంటుంది. కరకర అంటే మళ్ళా కొంచెం నూనె వేసుకొని ఆ పప్పులన్నీ వేసుకొని ఎంచుకోవాలి. మళ్ళీ బాగుంటుంది. అత్తమ్మ కాకరకాయ అంటే చేదు ఉంటుంది కదా, మరి కాకరకాయ చేదు కర్రీ చేస్తున్నాం, మరి చేదు ఉండదా? అది ఏముండదు. మరి చేదు ఎట్లా పోవాలో చెప్పు మన వ్యూవర్స్కి. చేదు ఇది కూర వండుకోవాలంటే పోవాలంటే ఏం చేయాలని కోసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, బాగా ఇట్లా కలిపి పిసికి బాగా పిసకాలి. పిసికి దాన్ని వంపేసుకొని మళ్ళా కొన్ని నీళ్ళు పోసుకొని వంపేసుకొని చేసుకోవాలి. చేదు అసలు చేదే ఉండదు. చేదు ఉండదు అస్సలే? అస్సలు ఉండదు చేదు. కొంతమంది ఇష్టపడరు కదా చేదు ఉంటుందని. ఇష్టపడరు కానీ చేదు లేకుండా మనం వండినాం అనుకో, ఇష్టపడని వాళ్ళు కూడా ఇష్టపడతారు. అంత మంచిగా ఉంటుంది. వాళ్ళు కూడా చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారు. కాకరకాయ తింటారా అత్తమ్మ చిన్నపిల్లలు? తింటారు, మంచిగా ఉంటుంది. తినుంటారంటే తింటారు మంచిగా. ఒకసారి అయితే మన పండుగ తిన్నాడు. తింటారమ్మా. అత్తమ్మ ఇంట్లో స్పెషల్గా ఇంకేమన్నా ఐటమ్ వేస్తారా? అంటే స్పెషల్గా అంటే టేస్ట్గా అనిపించనీకి, స్మెల్ రావడానికి? టేస్ట్ రావడానికంటే ఎల్లిపాయలతో బాగా వస్తుందిరా టేస్ట్. ఎల్లిపాయలతో టేస్ట్ వస్తుంది. ఎల్లిపాయలు, ఈ పప్పులు పప్పులు అంటే పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, దీనివల్లనే టేస్ట్ బాగా వస్తుంది. టేస్ట్ బాగా వస్తుంది. మామయ్యకి చాలా ఇష్టం కదా అత్తమ్మ ఇది. ఇప్పుడు ఈ ఫ్రై ఎన్ని రోజులు ఉంచుకోవచ్చు అత్తమ్మ? 4
రోజులు ఉంచుకోవచ్చురా. 4 రోజులు ఉంచుకోవచ్చు. 4 రోజులు అంటే మనం ఎక్కడికన్నా వెళ్తే చేసుకొని పోతే ఉంటుందా? ఉంటుంది. ఇంకా పచ్చడి పెట్టుకుంటే అయితే మంచిగా ఉంటుంది. మరి ఒకరోజు పచ్చడి చేసి చూపిద్దాం అత్తమ్మ. పచ్చడి అయితే నెల అయినా ఉంటుంది. సరే ఒకరోజు పచ్చడి చేద్దాం. మళ్ళీ నూనె పెట్టుకొని ఏం వేసుకోవాలి అత్తమ్మ? ఎల్లిపాయలు వేస్తున్నా. అట్లనే వేసేస్తా అత్తమ్మ. ఇట్లా వేస్తా బాగుంటుంది. బాగుంటుందా? మంచిగా ఉంటుంది. ఎల్లిపాయ ఫ్రై అయిపోయింది అత్తమ్మ. తర్వాత నా మీద పడ్డది. తర్వాత కొన్ని పప్పులు వేద్దాం. పప్పులు ఇది ముందుగాల గోలినాక కొంచెం పప్పులు వేసుకుందాం. ఇంట్లో నేను చేసానైతే 2 పూటలు 3 పూటలు అవుతుంది అత్తమ్మ. నువ్వు చేసానైతే తక్కువ 5 నిమిషాలలో అయిపోతుంది. గిన్నె ఖాళీ పచ్చడి అయిపోయింది. టమాటా పచ్చడి ఏం మ్యాజిక్ చేస్తావేమో. నీ కొడుకు అయితే మా అమ్మ చేస్తున్నప్పటి నుంచి కడుపు నిండా తింటున్నాం అంటున్నాడు. రాదు కదా ఎంత చేసినా కూడా. ఆ సీక్రెట్ ఏంటో చెప్పు మరి, మేము కూడా చేసి పెడతాం. నేను చేస్తున్నా కదా, చూస్తున్నావు కదా, చెయ్యి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు వేసిన, ఉల్లిగడ్డ వేసిన. మనం మంచిగా అన్నంలో కూడా తినొచ్చు. ఇది అయితే నాకు కొద్ది ఇంకా ఆకలి ఎక్కువ అవుతుంది అత్తమ్మ. నాకు మంచిగా ఉంటుంది, బాగుంటుంది. ఫ్రై అంటే ఫ్రై లాగా కాదు, అన్నం కూడా కలుపుకోవచ్చు మనం. వేడి అన్నంలా కలుపుకొని తింటే మస్తు ఉంటుంది. ఉల్లిగడ్డ గోలే వరకు మీకు ఒక చిట్కా చెప్తా వినండి. మనం పెరుగు కోసానికి పాలు మసలు పెట్టుకుంటాం కదా, మళ్ళీ చల్లగా అయినాక ఒక 10 నిమిషాలు కాగబెట్టుకొని పెరుగు తోడేసుకుంటే ఇట్లా గట్టిగా అవుతుందండి. చూడండి, పైదంతా ఏంటిది అత్తమ్మ? అది నెయ్యిలాగా వచ్చేస్తుంది అట్లా. కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు చిటపట్టలు అంటుంది. నెక్స్ట్ ఏం వేస్తావు అత్తమ్మ? ఇక పసుపు వేస్తున్నాను. పసుపు వేస్తావా? ఇంతగానం ఉంటుంది అత్తమ్మ వంట. ఏదో టక్క టక్క చేసేస్తాం మేము. ఇది టక్క కాదు, అందుకే మంచిగా కాదేమో. ఎట్లా అయింది ఇప్పుడు? మంచిగా అయింది. అవన్నీ వేసేస్తావా? ఇవన్నీ వేస్తా. ధనియాల పొడి అవన్నీ పట్టుకున్నావు కదా అత్తమ్మ? నేను వేస్తా ఇప్పుడు. దీని మీద వేస్తా కొంచెం. అవి కలుపుకున్నాయి ఇప్పుడు. కారం 3 స్పూన్స్ కారం. అవునత్తమ్మ, కాకరకాయలు ఎన్ని? కాకరకాయలు అవి కిలో కాకరకాయలు. తర్వాత సరిపోకపోతే జంత వేసుకున్నాం. జీలకర్ర పొడి. ఇది ధనియాల పొడి. తర్వాత కలుపుకోవాలి ఇట్లా. వేయించి పెట్టుకున్న కాకరకాయలు అందులో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. కష్టం కదా అత్తమ్మ, కిందకి మీది కలపాలి. ఎక్కువ ఉన్నాయి కదా, ఖరాబ్ అవుతాయని. ఇట్లా కూర వండితే ఎక్కువ ఇష్టపడి తినారు కదా, ఇట్లా అయితే తింటారని మొత్తం ఇదే చేసిన. ఇది అన్నంలో కలుపుకోవచ్చు. చూడు కొన్ని. అవును, గ్రేవీ ఉంది. ఉల్లిగడ్డ ఎల్లిపాయలు వేసి ఇప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెడతావా? పెట్టకున్నా అవసరం అంతేనా? ఇక ఎందుకు ఇంకా పైనుంచి గార్నిష్ ఏం చేస్తావు అత్తమ్మ? కొత్తిమీర వేసుకున్నాం. కొత్తిమీర వేసుకుంటే బాగుంది అత్తమ్మ. ఇగో అన్నంలో వేడి అన్నంలో కలుపుకోవాలి కానీ సూపర్ ఉంటుంది. అయిపోయింది అత్తమ్మ కాకరకాయ ఫ్రై? అయిపోయిందిరా. టేస్ట్ చూస్తున్నావా? నువ్వు చూసావా? టేస్ట్ చూడ. నాకంత తెలియదులే అత్తమ్మ. అంటుందా? సూపరా? మీరు కూడా చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
కామెంట్ కూడా చేయండి. కామెంట్ కూడా చేయండి.